ప్రైజ్ ది లార్డ్ అండి. యేసుక్రీస్తు వారి అద్వితీయమైన నామంలో అందరికీ వందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున మన ధ్యానం నిమిత్తము లూకా సువార్త 2వ అధ్యాయము 36, 37, 38 వచనములు చూసుకుందామండి. అందరూ కూడా మీరు నోట్ చేసుకొని చదవండి. ప్రభువారు మీ హృదయాలలో తప్పకుండా మంచి వర్తమానం ఇస్తారు. స్తోత్రం. అక్కడ చూసినట్లయితే అన్న అనబడే ప్రవక్తిని మనకి కనబడుతుంది. ఆమె ఆషేరు గోత్రీకురాలు, మరి పనూయేలు కుమార్తెగా మనము ఆ వాక్య భాగాల ద్వారా తెలుసుకొనగలము. మరి ఆవిడ మంచి ప్రవక్త అయి ఉండుండవచ్చు. అక్కడ ప్రవక్తిని ప్రొఫెటస్ అని మెన్షన్ చేయబడింది కనుక ఆమె సంసార జీవితం కన్యత్వం మొదలుకొని ఆమె భర్తతో 7 సంవత్సరాలు మాత్రమే జీవించిందంటండి. మిగిలిన 84 సంవత్సరాలు కూడా విధవరాలుగా జీవిస్తూ, మరి ఆమెకు చూడండి, ఇంకొక పెళ్లి చేసుకోవాలన్న తలంపు రాలేదు, అక్రమ సంబంధం పెట్టుకోవాలన్నటువంటి ఆ ధ్యాస కూడా లేదు. ఇంకంతే టోటల్గా ప్రభు యొక్క సేవకి అంకితం అయిపోయింది. ఎంత గొప్ప సాక్ష్య జీవితం కదండి. స్తోత్రం. 84 సంవత్సరములు అంటే మాటల. కొందరు విధవరాలను చూసినట్లయితే ఆ ఇంటికి ఈ ఇంటికి తిరుగుతూ ముసలమ్మ ముచ్చట్లను చెప్పుకుంటూ అలా కాలాన్ని వెలుబుచ్చుతూ ఉంటారు కదా. కానీ అన్న లాంటి విధవరాల్ని మనము ఉదాహరణగా తీసుకున్నట్లయితే నిజంగా మనము చాలా ఎంకరేజ్ చేయబడతామండి ప్రభువులో ఎదగడానికి, ప్రభువులో బలపడడానికి. ఆ అన్న నిజంగా ప్రభువు ధ్యాసలో ఉంది కనుక రేయింబహళ్ళు అని ఉంటుంది. ఉపవాసంలోనూ మరి ఆమె ప్రార్థనలోనూ గడిపిందంట. ఆయనను కొనియాడుతూ, మరి ఆయన తప్ప ఇక ఏమీ వద్దు అనుకొని ఉండొచ్చు. అందుకే దేవాలయంలో మరి ఆ యొక్క ఆవరణంలో తను మరి దేవుని కోసమే, దేవుని ధ్యాసలో అలాగా ఉండిపోయింది. ఎంత నిజంగా నాకైతే అది చదివినప్పుడు మళ్ళీ చదువుకొని ధ్యానం చేసినప్పుడు ఈ 4 మాటలు పంచుదాము, నాలాగా అనేకులు బలపరచబడతారు అనిపించింది. అందరికీ నాకంటే మంచి జ్ఞానం ఉంది, అయినప్పటికీ కూడా మనము ఒకరినొకరము ఎంకరేజ్ చేసుకొనడమే కదండి. కనుక ఆ అన్న అలాగా మరి ఉపవాసముల వలన, జాగరణల వలన, ప్రభువుని కొనియాడటం వలన ప్రభువును చూచే కన్నులు గలదిగా అక్కడ మనము ఆశీర్వాదకరమైన స్త్రీగా మనం చూడటం జరుగుతుందండి. చూడడమే కాదు, దేవాలయంలోనికి ప్రవేశించి మరి ప్రభువు విమోచన కొరకు కనిపెట్టుకున్న వారితో ప్రభువుని గూర్చిన మాట, యేసుక్రీస్తు వారిని గూర్చిన మాట అక్కడ ముచ్చటించడానికి, అక్కడ మాట్లాడడానికి ఎంతటి మంచి అవకాశం పొందుకుందో చూడండి. ప్రభువారు పుట్టిన పిమ్మట మరి ధర్మశాస్త్రం ప్రకారం 8వ దినమున మరి యోసేపు అయ్యవారు, మేరీ గారు ఆ యేసు ప్రభు వారిని తీసుకొని సున్నతి చేయించడం కోసమని ఆ దేవాలయానికి వెళ్ళినప్పుడు ఈమెకు కలిగిన ధన్యత అది. స్తోత్రం. మరి అన్నా వలె మనం కూడా అట్లీస్ట్ వీక్లీ 2 or 1 ఉపవాసం ఉండి ప్రభు ధ్యాసలో ఉండిపోదామండి. ప్రభువుకి ప్రార్థిస్తాము, ప్రభుని కొనియాడదాము, ఆయనను స్తుతిస్తాము. చేసిన మేళ్ళకై, చేస్తున్న మేళ్ళకై, చేయబోతున్న మేళ్ళకై. మనకి అది లేదు, ఇది లేదు, మనము అట్లా నెగటివ్స్ మాట్లాడుకోవద్దు. ఉన్న వాటికై ఆయనని స్తుతించడానికి మనము అలవాటు చేసేసుకున్నాం అనుకోండి మన సోల్ని, నిజంగా మన లైఫ్ చాలా బాగుంటుంది. మనకి దేవుడు అనుగ్రహించిన సమాధానాన్ని ఎవరు దొంగిలించలేరు. మన దేవుడిచ్చినటువంటి ఈ చిరునవ్వుని ఎవరు దొంగిలించలేరు. ప్రభువులు అలాగంచెలంచెలుగా ఎదిగిపోవడానికి, ప్రభువుని గూర్చిన మాట మాట్లాడడానికి మనము ధన్యతను పొందుకుంటాం. కనుక ప్రభువులో గడిపే వారముగా వర్ధిల్లుదామా. అన్నాను గూర్చి మీరు కూడా ధ్యానం చేసి మరి ఇంకనూ ప్రభువారు మీ హృదయంలో ఏం మాట్లాడుతున్నారో అవకాశం ఇచ్చి అలా ప్రభు మాట వినే చెవులు గలవారంగా, ప్రభువును చూచే నేత్రములు గలవారంగా, ప్రభు కృపలో అంచలంచలుగా వర్ధిల్లి మరి ప్రభు ధ్యాసలో ఉండిపోదాం. దేవుడు ఈ చిన్న వాక్య భాగముల ద్వారా మనందరినీ బలపరిచి, క్రీస్తు అనే బండపైన స్థిరపరిచి, ఆశీర్వదించి ఆయనలో లోతుగా ఎదిగింప చేయునుగాక. ఆమేన్. స్తోత్రం.